ఇంకా నేను పెద్దగా నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. తర్వాత నాకు 2010లో వివాహం అయింది. నేను ఎంఎస్సి ఐటీ చదివాను. 2007 నుంచి దాదాపు 2015 వరకు నేను డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో జాబ్ చేశాను. 2015 తర్వాత నుంచి నేను దేవుని సేవలో ఉంటూ ఉన్నాను. మా నాన్నగారు, అమ్మగారు పూర్వీకులైనటువంటి మా బంధువులందరూ కూడా క్రైస్తవులే. మేము క్రైస్తవుల కుటుంబంలో నుంచే వచ్చాము. మా నాన్నగారు మొదట కర్నూలులో లెపరసీ డిపార్ట్మెంట్ చదువుతూ ఉండగా ఒక EU క్యాంప్కి వెళ్ళాను. ఆ EU క్యాంప్ ద్వారా నేను యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. తర్వాత నేను నీటి మూలంగా బాప్తిసం తీసుకున్నాను. ప్రభువారు నన్ను రక్షించినటువంటి విధానం మొదటి యోహాను పత్రిక 1:8-10 వచనాల ప్రకారంగా నేను పాపినని తెలుసుకున్నాను. క్రీస్తు ప్రభువారు మాత్రమే నన్ను రక్షించగలడనేటువంటి విషయాన్ని అంగీకరించాను. నా పాపాలు ఒప్పుకున్నాను. నేను క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. తర్వాత విజయవాడలో సేవ చేస్తూ ఉన్నటువంటి మా మామగారు అయినటువంటి డాక్టర్ పి. విల్సన్ గారి చేతుల మీదుగా డిసెంబర్ 15వ తారీఖున, అదే సంవత్సరం డిసెంబర్ 15వ తారీఖున నేను నీటి మూలంగా బాప్తిసం పొందాను. ఆ విధంగా క్రైస్తవుడయ్యానని తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నాకు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 ప్రకారంగా ఆయన నాకు శాశ్వత కాలమైనటువంటి ఒక వాగ్దానాన్ని నాకు దయచేసి ఉన్నారు. ఆ తర్వాత నేను 2013వ సంవత్సరంలో ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను. అది పెర్సిక్యూషన్ ఇండియా అనేటువంటి దాంట్లో సురేష్ వంగూరి అనేటువంటి బ్రదర్ ఉన్నారు, విజయవాడలో సేవ చేస్తారు. మరి ఆయన యొక్క వాక్యాల ద్వారా బలపడుతూ వచ్చాను. ఆ తర్వాత కూడా ఇప్పటికీ కూడా మరి ఆయన యొక్క వాక్యాల ద్వారా మరి ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. 2015వ సంవత్సరంలో నాకు సేవా పిలుపు ఉంది అనేటువంటి విషయాన్ని నేను గ్రహించాను. ఇది మా సేవా పరిచర్యలు, ఒంగోలు మేము సేవ చేస్తూ ఉన్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఉన్నాం. నా క్లుప్త సాక్షి విన్నందుకు వందనాలు. ఒక చిన్న వీడియో క్లిప్ చూడండి. కనిపించట్లేదు కదా మీకు? సరే. ఒక ఆవిడ కారులో ట్రావెల్ చేస్తుంది రాత్రిపూట కారు నడుపుతా వెళ్తూ ఉంది. వెళ్తూ ఉండగా కారు మధ్యలో ఆగిపోద్ది అన్నమాట. అర్ధరాత్రి ఒక్కతే కారులో వెళ్తూ ఉంది. కారులో పెట్రోల్ అయిపోయేటప్పటికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆడపిల్ల ఒక్కతే కారులో వెళ్తూ ఉంటే ఎంత భయంకరంగా ఉంటుంది చెప్పండి. సో ఇంకెవరు లేరు, ఎంత ప్రయత్నం చేసినా తెలియలేదు. కానీ ఏదో అలికిడిగా ఉంటే చూస్తే వెనక ఒక అతను కనిపించేటప్పటికి ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఆడవాళ్ళుగా మీరు ఉన్నారు. ఒకవేళ అర్ధరాత్రి పూట మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు, ఉండటుండి మీ బండి ఆగిపోయింది, లేకపోతే ఏదైనా సమస్య వచ్చింది, ఎక్కడన్నా ఆగిపోయారు, అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. సరే, అనుకోని పరిస్థితులు ఏమైనా జరుగుతాయి అనుకుంటే ఒక అతను వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట. అతనికి నోట్లోంచి మాట రాదు. ఏమేం చేస్తుంది, అతను నన్ను ఏదన్నా చేస్తాడేమోనని మొత్తం అద్దాలన్నీ మూసేసుకుంటా ఉంది. ఏదో చెప్తున్నాడు కానీ ఆమెకు అర్థం కావట్లేదు. సో వెళ్ళిపోయాడు అని చెప్పేసి అనుకుంది. కానీ చుట్టూతా చూస్తున్నాడు, బయటికి లాగటానికి, బయటికి తీయటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు.
ఎలాగైనా బయటికి లాగాలన్నట్టుగా ట్రై చేస్తున్నాడు అనమాట. సరే ఈనేటట్టుగా లేదని వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి ఒక పెద్ద రాయి తీసుకొని వస్తున్నాడు. నన్నేం చేయొద్దు అని అల్లాడుతుంది, ఏడుస్తుంది. రాయేసి బయటికి తీస్తున్నాడు ఆమెను. చూడటానికి అతను ఒక దొంగలాగా, లేకపోతే ఒక వ్యభిచారిలాగా, లేకపోతే ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే అతనిలాగా ఉన్నాడు. ఎలాగైతేనేమి ఆ కారులోంచి బయటికి లాగేసి ఇంకా తీసుకొస్తున్నాడు, బయటికి తెచ్చేస్తున్నాడు. ఈ లోపల ఏం జరిగింది? కారు ఎక్కడ ఆగిపోయింది? రైలు పట్టాల మీద ఆగిపోయింది కారు. ఆ వ్యక్తి ఆమె లాగకపోతే ఏమయ్యేదామా? చనిపోయేది. మంచిది, మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆకలైనప్పుడు జాగ్రత్తగా, నా మాటలు కొద్దిగా జాగ్రత్తగా వినాలి. ఆకలైనప్పుడు ఆహారం కోసం దేవునిని అడిగితే దేవుడు మనకు 1 గంట సేపు తిని పూర్తిగా ఆకలిని తీర్చుకోగలిగినటువంటి మధురమైనటువంటి ఆహారాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా? మనకు ఆకలైనప్పుడు దేవుణ్ణి అడిగితే దేవుడు మనకి ఆహారం ఇస్తాడు. ఎంతసేపు తినడానికి ఇస్తాడు? ఎంతసేపు? 1 గంట సేపు తిని ఆకలి తీర్చుకోవటానికి మధురమైనటువంటి ఆహారాన్ని ఇస్తాడు. కానీ మనం మాత్రం ఆ మధురమైనటువంటి ఆహారాన్ని కేవలం రుచి చూస్తూ 30 సెకండ్లు లేదా 1 నిమిషం లేదా 10 నిమిషాలు, మహా అయితే 30 నిమిషాలు మాత్రమే తింటున్నాం. పూర్తిగా ఆకలి తీర్చుకోవాలంటే 1 గంట సేపు పూర్తిగా తినాలి. అప్పుడే మన ఆకలి తీరుతుంది, తిన్న ఆహారం బలంగా మారుతుంది. మరి మీరు ఎప్పుడన్నా 1 గంట సేపు ఆహారం తిన్నారా? చెవులు గలవాడు గ్రహించుగాక. ఏంటిది? 30 సెకండ్లు అంటే వాట్సాప్ స్టేటస్ అనమాట. 30 సెకండ్లు అంటే ఎంత? వాట్సాప్ స్టేటస్. ఈ రోజుల్లో వాక్యం ఎంతసేపు వింటున్నారంటే 30 సెకండ్లు జరిగిపోవాలి. ఆ 30 సెకండ్లో జరిగింది వింటే చాలు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. లేకపోతే 1 మినిట్ అనమాట. 1 మినిట్ అంటే యూట్యూబ్ షార్ట్ అనమాట. యూట్యూబ్ షార్ట్లో వచ్చి అంత సమయం వస్తే చాలు అనుకుంటున్నారు. మహా అయితే 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు అంటే షార్ట్ వీడియో లాగా చేస్తే బాగుండు అని అనుకుంటున్నారు. లేదా 10 నిమిషాలు వాక్యం చెప్తే చాలు అనుకుంటున్నారు. మహా అయితే 30 నిమిషాలు వింటున్నారు. అంటే ఒక ఫుల్ టీవీ ప్రోగ్రాంలో వచ్చేటువంటి ఒక ప్రోగ్రాం లాగా చూస్తున్నారు. కానీ వాక్యాన్ని మనం 1 గంట సేపు కూర్చొని ఏం చేయాలంటే 1 గంట సేపు తినాలి. తిన్నప్పుడు మాత్రమే మన కడుపు నిండుతుంది, ఆకలి తీరుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? తిన్న ఆహారము బలంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విషయం మీకు క్లియర్గా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. మంచిది. సో ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే బహుగా ఫలించటం. ఏంటిది? బహుగా ఫలించటం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఆ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిదాసుడు ప్రభువా నాయన అగస్టిన్ అన్న వెల్లటూరులో మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉండగా వారి యొక్క సంఘక్షేమము కోరి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఆత్మీయంగా బలపడాలని, క్రీస్తుని ప్రేమించాలని, సంఘమును ప్రేమించాలని, వాక్యమును ప్రేమించాలని నాయన యేసయ్య ప్రభువా, మా యొక్క ఉన్నతమైనటువంటి లక్ష్యాలను, పరలోకపు లక్ష్యాలను మేము సాధించాలి అంటే, పరలోకపు భాగ్యాన్ని మేము పొందాలి అంటే, ఈ భూలోకపు యాత్రలో ప్రభువా నాయన మేము కొన్ని మెలకువలు కలిగి ఉండాలి.
ఎందుకంటే ఈ భూలోకపు యాత్రలో ప్రభువైనా అపవాది ఎన్నో రకాలైనటువంటి వంక టింకలు కలిగినటువంటి ఒక దారులలో నుంచి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. మేము నడిచేటువంటి మార్గము మేలైనదో కాదో నాయన యేసయ్య ప్రభు తెలుసుకోవాలి అంటే నీ వాక్యమును మేము నేర్చుకునవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. ఆ క్రమం చొప్పున ఈ యొక్క 2 దినముల ప్రత్యేక సభల్లో ఈ 2వ రోజు మొదటి కూడికలో ప్రభువా నేను కూడా వాక్యం అందించడానికి నాకు ఇచ్చిన సమయముకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా ఈ వీడియో ఎక్విప్మెంట్ ద్వారా, మ్యూజిక్ ద్వారా, లేకపోతే మరొక విషయాల ద్వారా మేము అతిశయించట్లేదు, కానీ వాక్యాన్ని కొద్దిగా బాగా అర్థం చేసుకోవటం కొరకు మాత్రమే ఈ విషయాలన్నీ కూడా మేము కలిగి ఉంటూ ఉన్నాం. ఈ వస్తువులన్నీ కలిగి ఉంటూ ఉన్నాం. సమస్త మహిమాగంత ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ ఉన్నాం. అంధకార సంబంధమైన చీకటి శక్తులను యేసు నామంలో బంధించమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమాగంత ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి విషయము లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాలను మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. అందరూ కూడా మీ యొక్క బైబిల్ తెరచి చూడాలని కోరుతూ ఉన్నాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6, 7, 8, 9 4 వచ్చిన భాగాలను మనము చూద్దాం. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రియులరా, ఈ యొక్క వాక్యాన్ని మనము ఆలోచించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. దేవుడు మనలను ప్రేమించి 2023వ సంవత్సరం వరకు మనలను కాచి కాపాడి తన యొక్క గొప్ప కృప చేత 2024వ సంవత్సరంలోనికి మనలను ప్రవేశింపచేశాడు. ఒకసారి 2023వ సంవత్సరాన్ని మీరు పరిశీలనగా చూడాలని, గతించినటువంటి దినాలను మీరు జాగ్రత్తగా చూడాలని మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. ఎందుకంటే గతించినటువంటి సంవత్సరంలో ఉండి ఈ సంవత్సరంలో లేని వారు కొన్ని వేల మందిని మనము గమనించవచ్చు. ఆయన మనకు ఇంకొక సంవత్సరమును దయచేసి ఉన్నాడంటే ఆయన యొక్క కృప, ఆయన చేయవలసినటువంటి పని ఏదో మనపై ఉన్నదనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, చూడండి, 6వ వచనాన్ని చూసినప్పుడు, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్ల వెదకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు దేనిని తెలియజేస్తుందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను లేదా విశ్వాసులైనటువంటి వారందరినీ తెలియజేస్తూ ఉంది. అంటే ఇక్కడ మనం కూర్చొని ఉన్నాం కదా, మనందరం కూడా ఉదాహరణగా తీసుకున్నప్పుడు మనల్ని మనం ఏమనుకోవాలి? నేను ఒక అంజూరపు చెట్టుని. మీరందరూ ఎవరు? అంజూరపు చెట్లు. ఎక్కడ నాటబడ్డారు? ఎక్కడంటే ద్రాక్ష తోట మధ్యలో నాటబడ్డారు. ద్రాక్ష తోట మధ్యలో మనం నాటబడ్డాం. ద్రాక్ష తోట అనేటువంటిది నిజానికి దేనికి సాదృశ్యం అంటే, మనకు ఇవ్వబడినటువంటి వనరులు, దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి విషయాలు, అవన్నీ కూడా ద్రాక్ష తోట గురించినటువంటి అనుభవాన్ని తెలియజేస్తూ ఉంది. తర్వాత మనం చూసినప్పుడు 7వ వచనము, కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టు పండ్లను వెదుకు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. 3 ఏండ్ల నుంచి యజమానుడు వచ్చి ఆ ద్రాక్ష తోటలోనికి వచ్చి అంజూరపు చెట్టుని గమనిస్తూ ఉన్నాడు, కానీ అంజూరపు చెట్టుకి ఫలములైతే మాత్రం ఏమీ కనిపించడం లేదు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని కోసం ఫలించని మనుషులను ఆయన ఎక్కువ కాలం భూమి మీద ఎందుకు ఉంచాలి?
యజమాని యొక్క ఆలోచన, 3 ఏళ్ల నుంచి ఇది ఇక్కడ ఉంది, దీనికి పండ్లు రాలేదు, ఎందుకు ఇది ఇక్కడ జీవించాలి, దీనివల్ల నాకు ఉపయోగం లేనప్పుడు ఆ భూమి నేను దానికి ఎందుకు కేటాయించాలి అని యజమానుని యొక్క ఆలోచనగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కోసం ఫలించని మనుషులను ఆయన ఎక్కువ కాలం భూమి మీద ఎందుకు ఉంచాలి? అదే భూమిలో ఫలించే చెట్టును ఉంచితే దానివల్ల యజమానునికి మంచి లాభము కలుగుతూ ఉంది. 2023 సంవత్సరం వరకు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రశ్నించుకుందాం. 2023 సంవత్సరం వరకు మన యొక్క జీవితంలో ఆత్మీయతను మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులకు నువ్వు న్యాయం చేస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతుని జ్ఞాపకం తెచ్చుకున్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వు సరిగ్గా చేస్తున్నావా? దాని నుంచి ఫలములు వస్తున్నాయా? కాబట్టి ఇక్కడ ప్రభువారు మనకి చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. చూడండి ఏమంటా ఉన్నాడు, అదే భూమిలో మంచి చెట్టుని లేదా ఫలించే చెట్టుని ఉంచితే యజమానునికి దానివలన ఎక్కువ లాభం అనేటువంటిది కలుగుతుంది. ప్రియులారా, మనం ఈ దినము ఈ మొదటి కొడుకులో మనం ఆలోచించుకునవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని అట్లా నరికించి వేయమని చెప్పాను. కాబట్టి చూడండి, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఈ సంవత్సరము కూడా సంవత్సరము గుర్తుపెట్టుకోండి. యజమాని తండ్రిగా, తోటమాలి కుమారుడైనటువంటి ప్రభువుగా కనిపిస్తూ ఉన్నారు. ఈ వచనంలో యజమాని తండ్రిగాను, ఆ తోటమాలి ప్రభు అయినటువంటి క్రీస్తుగాను మనకు కనిపిస్తూ ఉన్నారు. అంజురపు చెట్టు కొరకు దాన్ని కాయిస్తున్నటువంటి తోటమాలి యజమానిని వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడు? తోటమాలి యజమానిని ఇంకొక సంవత్సరం ఉంచమని వేడుకుంటున్నాడు. 3 సంవత్సరాలు చూశాడు, ఇంక తీసేయి, దీనివల్ల ఉపయోగం లేదు, ఎందుకు ఈ భూమి దీనివల్ల నాశనం అవ్వాలి, ఎందుకు ఈ ప్లేస్, ఈ యొక్క స్థలం అనేటువంటి దానికి కేటాయించబడాలి, దానివల్ల ఉపయోగమే లేనప్పుడు దానికి ఎందుకు నేను ఇంత బాధ్యత తీసుకోవాలి, దానికి నేను ఎందుకు ఇంత అవకాశం ఇవ్వాలి అని యజమానుడు అడుగుతూ ఉంటే ఆ తోటమాలి ఏమంటున్నాడు? అయ్యా ఇంకొక సంవత్సరం నాకు గడువియ్యి, ఇంతకాలం నేను బాగానే కేర్ చేశాను, అయినా దానికి నేను చేయవలసినటువంటిది ఇంకేదైనా ఉంటే అది నేను చేయటానికి నాకు ఒక సంవత్సరం గడువిమని యజమానుని తోటి ఆ తోటమాలి చెబుతూ ఉన్నాడు. ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే, 3 ఏండ్ల నుంచి ఆ ఈ చెట్టు ఎందుకు ఫలించలేదు? 3 ఏండ్ల కాలంలో దేవుడు నీకు కృపనిచ్చి, తన యొక్క కాపుదలనిచ్చి, తన యొక్క దినదినము ఆయన మిమ్ములను పోషిస్తూ, మీపై తన యొక్క కృపను చూపుతూ, మీకు కనికరమును చూపిస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఫలించలేదు? గత 3 సంవత్సరాలుగా మీ యొక్క ఆత్మీయ స్థితిని ఒకసారి పరిశీలనగా ఆలోచించండి. ఈ 3 సంవత్సరాల్లో, గతించిన 3 సంవత్సరాల్లో ప్రభు కోసం నీవు ఎలాంటి తలాంతులు కలిగి ఉన్నావు? గతించిన 3 సంవత్సరాల్లో చర్చికి రాలేదా? గతించిన 3 సంవత్సరాల్లో భక్తిగా జీవించలేదా? గతించినటువంటి 3 సంవత్సరాలు దేవుడు నిన్ను కాపు కాయలేదా? మరి పండెందుకు రాలేదు అనే విషయాన్ని ఇక్కడ మనము ఆలోచించుకోవాలి. సరే, మనం ఉదాహరణకి ప్రభువు ఎందుకు అంజూరపు చెట్టు గురించి ప్రస్తావించాడనేటువంటి విషయాన్ని చూద్దాం. అసలు ప్రభు ఈ యొక్క అంజూరపు చెట్టు గురించి ఎందుకు ఆలోచించాడు? పక్కన ద్రాక్ష చెట్లు ఉన్నాయి కదా, ఆ ద్రాక్ష చెట్లు కాయలు వస్తున్నాయి కదా, వాటికి ఏ కాపులో ఎలాంటి ద్రాక్ష పండు రావాలో అవి వస్తున్నాయి కదా, మరి అవే వస్తున్నప్పుడు మధ్యలో ఉంచినటువంటి యొక్క అంజూరపు చెట్టుకి ఎందుకు రాలేదు అనేటువంటి ఆలోచన మరి ఇక్కడ మనకి రావాలి. ప్రభు ఈ యొక్క అంజూరపు చెట్టు ఎందుకు ప్రస్తావించాడో ఒక్కసారి ఆ అంజూరపు చెట్టు యొక్క గుణగణాలను మనము చూద్దాం. ఆల్రెడీ ఆ పాటలో మనం విన్నాం కదా, ద్రాక్ష తోట మధ్యలో వేసినటువంటి అంజూరపు చెట్టు అనేటువంటి విషయము. కాబట్టి ఆ పాటను వింటున్నప్పుడు నేను సిద్ధపడినటువంటి యొక్క వాక్య భాగము అలానే కనిపిస్తూ వచ్చింది. ఒకసారి చూద్దాం. చూడండి, అంజూరపు ఆకులు కచ్చడములుగా ఉపయోగించారు. ఆదాము అవ్వ వాళ్ళు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, వాళ్ళు సిగ్గుని దాచుకోవటానికి వాళ్ళు ఏం చేశారు? ఆకులు కుట్టి కచ్చడములుగా చేసుకున్నారు.
అంజూరపు చెట్ల కింద నివసించటానికి యోగ్యమైనటువంటి స్థితి. అంజూరపు ఆకులతోటి ఒక చిన్న గుడారము, పందిలి వేసుకోవడానికి వీలవుతుంది. అంజూరపు పండ్ల ముద్ద కురుపులు తగ్గటానికి వాడేవారు. అంజూరపు పండ్ల ముద్దను ఏం చేస్తారు? కురుపులు తాగటానికి వాడేవాళ్ళు. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని, అంటే దానికి వచ్చేటువంటి దాన్ని బట్టి కూడా మనం కాలాన్ని గురించి చెప్పొచ్చు. మనం చెప్తాం కదా, అదేంటి, అదే ఋతువు, వసంత ఋతువుని ఏం చెప్తారు? చెట్లు చిగురించి లేత ఆకులు వచ్చేటప్పుడు మనం ఏం చెప్తాము? అది వసంత ఋతువు అని చెప్తాం కదా. అలాగే కాలాన్ని నిర్దేశించడానికి కూడా బైబిల్లో మనకి రాయబడినటువంటి వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ఈ బైబిల్లో రాయబడినటువంటి విషయాలే కాకుండా ఇంకా వేరే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఏంటి చెప్పండి? పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్కి పోతే, ఏదైనా న్యూట్రిషన్ దగ్గరికి పోతే ఆ న్యూట్రిషన్ ఏం చెప్తాడు తెలుసా? మీరు అంజీరా తినండి అని చెప్తాడు. ఏం చెప్తాడు? అంజీరకాయలు తెచ్చుకొని వాటిని తినమంటాడు. కాబట్టి చూసారా, అంజూరం యొక్క మరి విలువలు, అంజూరం యొక్క ఉపయోగాలు, అంజూరం యొక్క మరి లాభాలు ఎన్నున్నాయో చూసారా. దేవుడు అంజూరపు చెట్టుని ఇందుకే ఎన్నుకున్నాడు. నిజానికి అంజూరపు చెట్టు యొక్క విలువ చాలా గొప్పది. అంజూరపు చెట్టు యొక్క విలువ గొప్పది. దాని నుంచి అది ఫలించేటువంటి స్థితి దానికి ఉంటుంది, ఫలించినటువంటిది కాదు. ఆ నిజానికి అంజూరపు చెట్టు యొక్క స్వభావము, దాని యొక్క కాలంలో అది ఫలించవలసింది. దాని యొక్క కాలంలో అది చేయవలసినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి. దాని యొక్క కాలంలో మరి అది పండ్లు ఇవ్వాలి. అది పండ్లు ఇచ్చినప్పుడు దాని ద్వారా మనుషులు బ్రతకాలి. ఇలా దేవునికి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. దేని గురించి? అంజూరపు చెట్టు గురించి. అంజూరపు చెట్టు అంటే ఎవరు? అంజూరపు చెట్టు అంటే మనమే. కాపు కాయవలసినటువంటి మనమే. కానీ ఇక్కడ యజమానుడు 3 సంవత్సరాల నుంచి వచ్చి చూస్తూ ఉన్నాడు. అక్కడ ఏమి లేదు, కాపు లేదు. ఒకసారి వచ్చి చూశాడు, 2వ సంవత్సరం వచ్చి చూశాడు, 3వ సంవత్సరం తీర్మానించుకున్నాడు. 2 ఏళ్లలో కాపు కాయింది, 3వ సంవత్సరం కూడా కాపు కాయలేదు. కాపు కాయపోయేటప్పటికే యజమానుడు తీసేయమని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఒకవేళ మనం కూడా కాపు కాయకపోతే, ప్రభు మనల్ని తీసేయాలనుకుంటే మన జీవితం గురించి మనం ఆలోచించుకోవాలి కదా. అంజూరములను దేవుడు విశ్వాసులకు పోలికగా చూపాడు. బాప్తిసమిచ్చి యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు 3 సంవత్సరాలు సువార్త ప్రకటించారు. ప్రభువారు 3.5 సంవత్సరం ప్రకటించారు. అయినప్పటికీ కూడా మనం రఫ్గా ఆలోచించినప్పుడు దాదాపుగా 3 సంవత్సరాలు సువార్త ప్రకటించారు. ప్రభువారు 3 సంవత్సరాలు సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్త ప్రకటించినటువంటి విషయాన్ని మనం చూస్తే, ఆయన ఆయా గ్రామాలకు, పట్టణాలకు వెళ్ళి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. యేసు ప్రభువుని కొంతమంది సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, ఆయన 3 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. 3 సంవత్సరాలు సువార్త ప్రకటించినప్పటికీ కూడా ఆ 3వ సంవత్సరం వచ్చి చూసినప్పుడు అక్కడ పండ్లు లేవు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూడండి, ఆ 3 సంవత్సరాలు ఇశ్రాయేలీలు లేదా అంజూరపు చెట్టు వారి మాటలను నమ్మలేదు. బాప్తిసమిచ్చి యోహాను శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ప్రభు సిలువకు అప్పగింపబడ్డాడు. ప్రభు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఆయన సిలువలో మరణించి మనకు రక్షణ దయచేశాడు. ఆయన వచ్చి నన్ను గమనిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించావా? 3 సంవత్సరాలు సువార్త ప్రకటించాను కదా, ఎన్నో అద్భుత కార్యాలు చేశాను కదా, ఎన్నో సూచక్రియలు చేశాను కదా, నువ్వు ప్రార్థించినప్పుడల్లా నీ ప్రార్థన నేను వింటున్నాను కదా, మరి ఇంతకు నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావా లేదా? ఇన్ని గొప్ప కార్యాలు మనం అనుభవిస్తున్నప్పటికీ ఆయనను సొంత రక్షకుడిగా ఇంకా ఎందుకు అంగీకరించలేదు? ఇంకా నీకు టైం కావాలా? ఇన్ని సంవత్సరాలు విన్నప్పటికీ కూడా నీకు సమయం కావాలా అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. లేదు, నేను రక్షింపబడ్డాను అని అనుకుంటే, రక్షింపబడితే పండ్లేయి, ఫలములేయి. ఈ విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. తర్వాత అంజూరములను దేవుడు విశ్వాసులకు పోలికగా చూపాడు. ప్రభు ఇచ్చినటువంటి రక్షణను అంజూరపు చెట్టు పొందుకున్నదా?
3 సంవత్సరాల నుంచి యజమానుడు గమనిస్తున్నాడు, ఇప్పటికైనా రక్షణ ఫలము కాచిందా? చూడండి, ఎందుకు రక్షణ ఫలం కనబడలేదు? ఎందుకని? ఆ మొదటి ఫలము ఏంటి? ఆ మొదటి ఫలము రక్షణ, రక్షింపబడుట, మారు మనసు పొందుట అనేటువంటి ఫలము. ఆయన ఎన్నో ఫలములు ఉంటాయని చెప్పేసి వచ్చి చూశాడు, ఒక్క ఫలం కూడా లేదు. అంటే రక్షింపబడినటువంటి స్థితి కూడా వాళ్ళల్లో కలగలేదు. ప్రియులరా, మన పరిస్థితి ఏంటి? 1 సంవత్సరం గడువు ఉంది. ఆ 1 సంవత్సరంలో మీరు ప్రభువుని అంగీకరించకపోతే, ప్రభువు కొరకు మీరు ఫలములు మీలో కనిపించకపోతే, 1 సంవత్సరం గడువు అడిగాదు కదా, 1 సంవత్సరం గడువు తీరిన తర్వాత మరలా యజమానుడు వస్తాడు కదా, మరలా యజమానుడు వచ్చినప్పుడు చూస్తాడు కదా. అప్పుడు పండ్లు లేకపోతే అప్పుడు అంజూరపు చెట్టు సంగతి ఏంటండి? అప్పటికి టైం అయిపోయింది. ఈ 3 సంవత్సరాలను ఇది ఫలించలేదు, దీన్ని తీసేయమని చెప్పాడు. అయినప్పటికీ కూడా 1 సంవత్సరం గడువు అడిగాడు తోటమాలి. ఆ సంవత్సరం దాటిన తర్వాత యజమానుడు వచ్చి చూసినప్పుడు ఆ తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టుకి కాయలు లేకపోతే తోటమాలి కూడా ఏవి చేయలేడు. ప్రియులరా, మనల్ని మనం ప్రశ్నించుకోవాలని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఫలింపుని గురించి దేవుని ఉద్దేశం ఏంటో చూద్దాం. ఫలించుట అనేటువంటి విషయాన్ని దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. మనం ఫలించాలని ఆయన అనుకుంటున్నాడా, ఫలించకూడదని ఆయన అనుకుంటున్నాడా అనేది విషయాలు మనము చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఏముందంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. శిష్యుడికి ఏముంటుంది అంటే ఫలింపు ఉంటుంది. ప్రభువారు కోరుకున్నటువంటి విషయం ఏంటంటే, నువ్వు శిష్యుడు అయితే నీలో ఏం కనిపించాలి? ఫలింపు కనిపించాలి. నేను రక్షింపబడి చాలా సంవత్సరాలైంది, ఫలింపు ఉందా? ఫలింపు లేకపోతే అసలు నువ్వు శిష్యుడివే కాదు. నువ్వు శిష్యుడు అయితే ఏం కనిపించాలి? ఫలింపు కనిపించాలి. మనం ఇక్కడ చూస్తా ఉన్నాం, చూడండి, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీర రీతిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయన చేసిన పని అంతా ఒకటే ఒక పని, తండ్రిని సంతోష పెట్టడమే ఆయన పని. తండ్రి నన్ను ఈ భూలోకానికి పంపాడని చెప్తున్నాడు, ఆయన చిత్తము చేయటయే నా యొక్క పని అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చినటువంటి క్రమంలో ఏముందో తెలుసమ్మా? ఏముందంటే తండ్రి చిత్తం చేయుటయే ఆయన యొక్క పని. తండ్రి చిత్తం ఏంటి? మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. తండ్రి మహిమపరచబడటం అనేటువంటిదే ప్రభు వారికి ఇష్టము. అయితే అక్కడ ఏం చేస్తాడు? మీరు బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి సంతోషపడతాడు, మహిమపరచబడతారు. ఇందువలన మీరు నాకు శిష్యులగుతారు. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలుగా మనం దేవుని సన్నిధికి వస్తున్నాం అనేది కాదు, ఫలింపు ఉందా లేదా. ఫలింపు లేని జీవితము అది శిష్యత్వపు లక్షణం కానే కాదు. చెట్టు లేదా తీగ విశ్వాసి, చెట్టు లేదా తీగ లేదా విశ్వాసి ఫలించడం తండ్రికి మహిమ. ఫలించేవారు విశ్వాసులు, లేకపోతే విశ్వాసులైతే ఫలిస్తారు. మీరు విశ్వాసులు అయితే తప్పకుండా మీలో ఏముండాలి? ఫలింపు ఉండాలి. అంతే. లేదన్నా మేము శ్రమల్లో ఉన్నామన్నా, శ్రమల్లో కూడా ఫలింపు ఉంటుంది. అన్నా మేము కష్టాల్లో ఉన్నామన్నా, కష్టాల్లో కూడా ఫలింపు ఉంటుంది. అన్నా నేను వేరే ప్రాంతంలో కొత్తగా సేవ చేయడానికి వెళ్ళాను, అక్కడ ఏమీ లేదు, ఏమీ లేని దాంట్లో కూడా దేవుడు ఫలింపునిస్తాడు. నువ్వు విశ్వాసి అయితే ఏముండాలి చెప్పండి? ఏముండాలి? ఫలింపు ఉండాలి. అంతే. నువ్వు ఫలిస్తేనే తండ్రికి మహిమ. నువ్వు ఫలించకుండా
మహిమ అనేటువంటిది ఉండదు. ప్రశ్నించుకో. ఎవరు ఫలిస్తారో చూద్దాం. యోహాను సువార్త 15:5 ప్రకారం, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఫలింపుకి ఫార్ములా అన్నమాట. నువ్వు ఫలించాలి అంటే దానికి ఇది ఫార్ములా అన్నమాట. ఏంటి ఆ ఫార్ములా? నేను ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన నా యందు నిలిచి ఉండాలి. సాధారణంగా మనం చేస్తున్న పని ఏంటంటే, మనం ఆయనలో నిలిచి ఉంటున్నాం, కానీ ఆయనను మన దగ్గర నిలుపుకునే స్థితి మనకు లేదు. ఆయన మన దగ్గర మనం నిలుపుకోము. వాక్యం బోధించాల్సి వచ్చినా కానీ 4-5 పాయింట్లు ఎక్కడన్నా కాపీ చేసుకుని వచ్చి చెప్తామే కానీ, ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడుతూ ప్రభువా ఈ పరిస్థితికి సంబంధించి నేనేం బోధించాలని అడిగి దేవుని దగ్గర నుంచి సంపాదించుకునేటువంటి పరిస్థితులు దాదాపుగా చాలామంది సేవకుల్లో కనిపించట్లేదు. అంటే నేను కాపీ చేయొద్దు, లేకపోతే మీరు ఏదో కాపీ చేసుకొని చెప్తున్నారని కాదు, దేవుని మీద ఆధారపడట్లేదు అనే పాయింట్ చెప్తున్నా. మనం దేవునిలో ఉండట్లేదు. దేవుడు మనలో ఎప్పుడు ఉంటాడంటే, మనం ఆయనలో ఉంటే ఆయన మనలో ఉంటాడు. 2023 వరకు అలాంటి దినాలు గడిచిపోయినాయి. 2023 వరకు అలాంటి పరిస్థితులు జరిగిపోయినాయి. 2024 ఫిబ్రవరి 23వ తారీఖు దాకా వచ్చేసాం. ఇంకా మన యొక్క జీవితం అలానే ఉంటే గడువు ఎంత? సంవత్సరమే. ఎప్పటికీ నేను ఫలించను, నా స్థితి ఇంతే అనుకుంటే తోటమాలి ఏం చేయలేడు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే. కాబట్టి మనలో ఆయన మాటలు నిలిచి ఉంటున్నాయా లేదా? ఫలించాలి అంటే ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. అలా ఉంటున్నాయా లేదా మనము ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడో చెప్తారమ్మా? విత్తనం నాటుతున్నాడు, రైట్? సరే, ఆయన ఎవరో నాకు తెలీదు, కానీ ఏం నాటుతున్నాడు? విత్తనం. విత్తనం విత్తనం అంటే ఏంటి చెప్పండి? విత్తనం అంటే తర్వాత జీవాన్ని ఇచ్చేటువంటిది అని అర్థం, అంతే కదా? విత్తనం అనేటువంటిది ఏంటిది? అది భూమిలో నాటితే నాటినంత వరకు దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. దాన్ని భూమిలో నాటితే దాని యొక్క పరివర్తన అనేటువంటిది బయటకు వస్తుంది. కాబట్టి విత్తనము గురించి మనము వినవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇదేదో పొలం లాగా ఉంది, ఇవన్నీ విత్తనాలలాగా ఉన్నాయి. అక్కడ విత్తనం అనేటువంటిది మట్టిలో పెడుతున్నటువంటి ఇమేజ్ని మనం చూస్తూ ఉన్నాం. లూకాసు సువార్త 8వ అధ్యాయము 4 నుంచి 15 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాల్లో విత్తువాని గురించినటువంటి విషయాలు ఉన్నాయి. ఏమున్నాయి? విత్తువాడు. ఆ విత్తువాడు 4 రకాలైనటువంటి నేలలలో 4 రకాలైనటువంటి భూమి మీద ఆ విత్తనములు విత్తినటువంటి వానిగా చూస్తూ ఉన్నాం. కాబట్టి విత్తనము దేవుని యొక్క వాక్యము. విత్తనం అనేటువంటిది ఏంటి చెప్పండి? దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యములో లోపము లేదు, ఉండదు. అంటే ఎందుకని? కొంతమంది అంటారు, ఏముందండి విత్తనాలు మంచి అయితే చెట్టు కూడా మంచిదే అయిద్ది అంటారు. ఇది ఎవరికి చెప్తారో తెలుసా? పిల్లలు చెడిపోయినప్పుడు, పిల్లలు మంచి యవ్వన ప్రాయంలో వాళ్ళు ఏదన్నా మరి నష్టానికి కష్టానికి అలాంటి అకాలంగా వాళ్ళు ఏదన్నా మరి ఇబ్బందులకు గురైతే అప్పుడు వాళ్ళని ఏమంటారు తెలుసా? విత్తనం మంచిదైతే చెట్టు కూడా మంచిదైద్దండి. పిల్లలకు మంచి మార్కులు రాకుండా వాళ్ళు మంచి మార్కులు సాధించలేదనుకోండి, అప్పుడు ఏమంటారు చెప్పండి? విత్తనం మంచిదైతే వాళ్ళు కూడా బాగా చదువుకుంటారు. వాళ్ళు బాగా చదవలేదంటే కారణం ఏంటి? విత్తనం కాదు. విత్తనంలో లోపం ఉండదు. విత్తనంలో లోపం ఉండదు. వాక్యం అనేటువంటి విషయంలో మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క వాక్యములో లోపము లేదు, లోపము ఉండదు. ఎందుకని ఆ చెట్టు కాయలు కాయలేదు?
ఎందుకని అంజూరపు చెట్టు ఫలములు ఫలించలేదు అంటే ఆ విత్తనం మంచిది కాదని మనం చెప్పకూడదు. ఎందుకంటే విత్తనంలో లోపము ఉండదు. దేవుని యొక్క వాక్యం అనేటువంటి విత్తనంలో అయితే అసలు లోపమే ఉండదు. కాబట్టి విత్తనము విత్తబడినటువంటి నేల యొక్క స్థితిని బట్టి విత్తనములు ఫలిస్తుందా లేదా అని మనం చెప్పవచ్చు. ఆ విత్తనం ఎక్కడ ఎలాంటి నేల మీద పడింది అనేటువంటి విషయాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. విత్తువాని యొక్క ఉపమానంలో కూడా ఇవే మనము చూస్తూ ఉన్నాం. చూడండి, కొన్ని మాటలు గబగబా చెప్తాను, నా సమయం కూడా అయిపోవచ్చింది. లూకాసు సువార్త 8వ అధ్యాయము 4:15 నుంచి చూసినప్పుడు 4 రకాలైనటువంటి నేలలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నా ఉద్దేశం అంతా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులు, దేవుడు నాకు ఇచ్చినటువంటి మాటల వెనుక ఉన్నటువంటి విషయం ఒకే ఒకటి. తోటమాలి యజమానుడికి ఏం చెప్పాడు? అయ్యా 1 సంవత్సరం ఉండనీయమని చెప్తా ఉన్నాడు. ఆ 1 సంవత్సరంలో తోటమాలి ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించబోతా ఉన్నాం. ఆ 1 సంవత్సరంలో మీరు ఏం చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని నేను మీకు తెలియజేయబోతా ఉన్నా. త్రోవ పక్కనే ఉండేటువంటి వారు మొదటి నేల ఏ నేల ఎలాంటి భూమి? త్రోవ ప్రక్కన. ఈ త్రోవ ప్రక్కన ఉండేటువంటి వాళ్ళు వాక్యం వింటారు. ఈ వాక్యం విన్నావంటే విన్నానన్నా, ఇదిగో నా చూడన్నా, బుక్లో కూడా రాసుకున్నాను అంటారు. కానీ రక్షణ పొందరు. ఇక్కడ చర్చికి వచ్చినటువంటి వాళ్ళలో దేవుని యొక్క వాక్యం వింటూ రక్షింపబడినటువంటి వాళ్ళు ఉన్నారా? ఒక్కసారి మీ చెయ్యెత్తుతారా చూద్దాం. ఇంకా మేము యేసుక్రీస్తుని నమ్మలేదండి అనేవాళ్ళు. ఓకే, అందరు యేసు ప్రభుని నమ్మారా? అందరూ మారుమనసు పొందారా? ఓకే, అయితే తర్వాత ఇంకో నేల ఉంది, అక్కడికి వెళ్దాం. ఓకే, సో వాక్యం వింటారు కానీ రక్షణ పొందరు. రక్షణ ఎందుకు పొందరు? అపవాది వచ్చి ఆ చెప్పినటువంటి విత్తబడినటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోతారనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఈరోజు వాక్యం వింటారు, ఇంటికి పోతూ ఉంటుందని మర్చిపోతారు. వచ్చే వారం ఏం చెప్పాను పోయిన వారం ఏం చెప్పారా? అవును, బిర్యానీ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. తర్వాత నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాడు అని ఆ ఎగ్జాంపుల్స్ ఎత్తుక్కుంటూ ఉంటారు. అంటే వాక్యంలో చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ఏవో చెప్తారు కదా మధ్యలో, అవి మాత్రం గుర్తుపెట్టుకొని పోయిన సంవత్సరం మా పాస్టర్ గారు బిర్యానీ ఎట్ట ఉండాలో బాగా చెప్పాడు. నీకు బిర్యానీ పాయింట్ ఎందుకు గుర్తుంది? అపవాది వాక్యాన్ని ఎత్తుకొని పోయాడు, ఎగ్జాంపుల్ అట్నే ఉంచాడు. ఎగ్జాంపుల్తో ఆడికి పని లేదు. అందుకని మనకేం గుర్తుంది? ఆ ఎగ్జాంపుల్ వరకే గుర్తుంది. దేవుని యొక్క వాక్యం మాత్రం గుర్తులేదు. రక్షింపబడవలసినటువంటి విషయము అది గుర్తులేదు. దేవుడు చేసేటువంటి కార్యానికి సంబంధించిన విషయము అది గుర్తులేదు. అది గుర్తుకు రాదు కూడా. ఏం గుర్తొచ్చింది చెప్పండి? మధ్యలో ఏదో కనెక్షన్ చేయటానికి, అంటే ఈ యొక్క వాక్య భాగాన్ని కనెక్ట్ చేయడానికి మధ్యలో కొన్ని ఉదాహరణలు వాడతారు కదా, ఆ ఉదాహరణలు మాత్రమే గుర్తున్నాయి. ఎంత విచారం! తర్వాత రెండవ నేల ఏంటి? రాతి నేలను ఉండువారు. మనం ఎందుకు ఫలించట్లేదు అనేటువంటి విషయాన్ని ఆలోచించుకోవాలి. ఈ వాక్యం బోధింపబడుతున్నప్పుడు మీరేం ఆలోచించుకోవాలి? నేనెందుకు ఫలించట్లేదు అనే విషయాన్ని ఆలోచించాలి. వాక్యం అందరికీ సమానమే. వాక్యంలో లోపం ఉండదు. చెప్పబడినటువంటి వాక్యంలో లేదా రాయబడినటువంటి వాక్యంలో మార్పు చేర్పులు ఉండవు. అక్కడ రాయబడినటువంటి వాక్యము సమానము, ఎవరికైనా సమానమే. కానీ ఆ వాక్యము రాయబడినటువంటి దానిలో నుంచి మనం ఆలోచించినప్పుడు రాతి నేలను ఉండువారు విన్న వాక్యాన్ని సంతోషముతో అంగీకరిస్తారు. ఇంతకుముందు వాళ్ళు వింటారు అంతే, వీళ్ళు ఏం చేస్తారు? అంగీకరిస్తారు కూడా. వీళ్ళు అంగీకరిస్తారు, అవును దేవుడు ఈ వాక్యం ద్వారా నాతోటి మాట్లాడారు, దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, లేకపోతే మీరు చెప్పినటువంటి వాక్యం నాకు బాగా అర్థమైందని వాళ్ళు ఒప్పుకుంటారు కూడా.
విన్నటువంటి వాక్యాన్ని సంతోషంతో అంగీకరిస్తారు. కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. వేరు లేనందున, వేరంటే ఏంటి? వేరంటే వారి యొక్క అనుదిన జీవితంలో భక్తి, అనుదిన జీవితంలో వాళ్ళు వాక్యాన్ని చదవరు, అనుదిన జీవితంలో ప్రార్థన చేసుకోరు, అనుదిన జీవితంలో దేవునిపై ఆధారపడరు. కాబట్టి ఆ వేరు, ఆ స్థిరం అనేటువంటిది లేదు. కాబట్టి చిన్న చిన్న కష్టాలు రాగానే ఏం చేస్తారంటే పక్కకి వెళ్ళిపోతారు. ఏంటి చిన్న చిన్న కష్టాలు? అమ్మా, మనం ఈ ప్రాంతంలో మనం సేవ చేస్తున్నాం కదా, మీరందరూ వస్తున్నారు కదా, అక్కడ కొద్దిగా దూర ప్రాంతంలో వాళ్ళకి అక్కడ సువార్త అందట్లేదు, మనం సంఘంగా ఉన్నాం కదా, మనం ఎందుకు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించకూడదు, మీరు కూడా రండి అంటే వాళ్ళు రారు. ఎందుకని రారు? ఎందుకు రారంటే సమాజంలో వాళ్ళ క్రైస్తవులను తెలీదు. సమాజంలో వాళ్ళకు వేరే ఐడెంటిటీ ఉంది, చర్చిలో వాళ్ళకి ఇంకొక ఐడెంటిటీ ఉంది. చర్చిలో వాళ్ళ పేరు సువార్థం అయితే స్కూల్లో, కాలేజీలో, లేకపోతే బయట వాళ్ళకి ఇంకో పేరు ఉంటుంది. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, భలే పాటలు పాడిద్ది. అసలు ఆ పాటలు ఎంత బాగా పాడిద్ది అంటే భలే పాడిద్ది. ఎస్తేర్ అమ్మాయి పేరు. కానీ ఆ రేషన్ టైలర్ షాప్ వచ్చినప్పుడు ఏం పేరు నీ పేరు అంటే దుర్గమ్మ అని చెప్పింది. ఏం చెప్పింది? దుర్గమ్మ అని చెప్పింది. నేను పక్కనే ఉండి నీ పేరు ఎస్తేర్ కదంటే సర్టిఫికేట్లో దుర్గమ్మ అనే ఉందన్న. మరి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావు కదా, మార్చుకోలేదా? లేదన్నా. మరి నీకై నువ్వైనా చెప్పట్లేదా, నా పేరు దుర్గమ్మ కాదు, నేను బాప్తిసం తీసుకున్నాను, నా పేరు ఇప్పుడు ఎస్తేరని నన్ను పిలవండి అని చెప్పలేదా? చెప్పలేదన్నా. ఎందుకు చెప్పలేదు? చెప్తే రాయితీలు పోతాయి అన్నా. చెప్తే గవర్నమెంట్ ఇచ్చే రాయితీలు పోతాయి. కాబట్టి ఇక్కడ ఏం లేదంటే వేరు లేదు. ఏం లేదు? వేరు మన యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని తెలియజేస్తూ ఉంది. వీళ్ళు చిన్న చిన్న శోధనలకే వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. వాక్యం గట్టిగా చెప్పామనుకోండి వాళ్ళు ఏమంటారు చెప్పండి? చూడు నా కోసమే చెప్తున్నాడు, చూసావా, నా కోసం చెప్తున్నాడు, నేను రానుపో, ఈ చర్చికి రానుపో అనుకుంటారు. నువ్వు వచ్చినా రాపోయినా 1 సంవత్సరమే గడువు, అది గుర్తుపెట్టుకో. ముందు ఈ సంవత్సరం దాటిందంటే ఉంటావు ఊడిపోతావు అర్థం కాదు. యజమానుడు మళ్ళీ వస్తాడు, ఇంకో సంవత్సరం గడువు ఇమ్మన్నాడు తోటమాలి. ఈసారి నువ్వు వచ్చినప్పుడు ఫలాలు కనిపిస్తే ఉంటావు, లేకపోతే పోతావు. కాబట్టి ఇప్పుడు మనం ఉలుకులు పలుకులు అదేంటి, నేను రాను, నేను చేయను, నా పేరు ఎందుకు చెప్తున్నారు, నా పేరు చెప్పట్లేదు, ఇట్లాంటివన్నీ అంటా ఉంటే కుదరదు. ఇంక నువ్వు మారుతావా చస్తావు అంతే, బతుకుతావా చస్తావా, అది ఆ స్టేజ్లో మనం ఉన్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. 3వ నెల ఏంటి? ఆ 3వ నెల నెల కాదు, నేల. ముండ్ల పొదలలో పడిన వారు, కొద్దిగా వీళ్ళు బయట నుంచి వస్తారండి. మన యొక్క ఆత్మీయ స్థితి పరిచయం లేని వాళ్ళు, వేరే విశ్వాసాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా ఉంటారు, లేకపోతే కొద్దిగా హార్డ్గా ఉండేటువంటి పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళుగా ఉంటారు. వాక్యాన్ని విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. చాలా వరకు క్రైస్తవుల్లో ఇలా ఉంటారన్నమాట. తలాంతులు ఉన్నట్టుగా కనిపిస్తాయి, ఫలములు ఉన్నట్టుగా కనిపిస్తాయి, కానీ పనికిరావు. మన యొక్క ఆత్మీయ స్థితిని మనం పరిశీలనగా ఆలోచిస్తుంటే ఎలా ఉంటామంటే ఫలములు ఉన్నట్టుగా కనిపిస్తాయి, కానీ అవి తినటానికి పనికిరావు. ఏమన్నాడు ఇక్కడ చెప్పండి? వాక్యమును విని కాలము గడిచిన కొలది, కాలము గడుస్తూ ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి మారు మనసు పొందాను, రక్షింపబడ్డాను, చర్చికి వస్తున్నాను, వెళ్తున్నాను, కాలం గడుస్తూ ఉంది, కానీ జీవన సంబంధమైన విచారముల చేతను, జీవన సంబంధమైన విచారములు ఏంటి? జీవన సంబంధమైన విచారములు క్యాస్ట్ ఏంటంటే ఎస్సీ అన్నమాట. ఏం చెప్పండి? ఎస్సీ. బాప్తిసం తీసుకున్న తర్వాత ఎస్సీయే.
దేవుని యొక్క ఆత్మీయ వరములు పొందిన తర్వాత ఎస్సీఏ, దాంట్లో తేడా ఏముంది? ఎస్సీఏ అంటే సంఘంలోనేమో విశ్వాసివి, సమాజంలోనేమో హరిజనుడివి. ఇక్కడేమో సేవకుడివి, సమాజంలో ఎవరివి నువ్వు? హరిజనుడివి. ఏంటి ఈ వేషధారణ? బ్రదరు, నువ్వు వేషధారణ అయ్యి అంటే ఓకే, నీ వరకు నీకు బాగానే నడుస్తుంది, నీ దేవుడు నిన్ను దీవించాడు, నీకు డబ్బులు ఉన్నాయి, నువ్వు ఓకే. మరి మాకు లేవు. నీకు అంతా జరుగుతుంది, మాకేం జరగట్లా. కాబట్టి గవర్నమెంట్ రాయితీలు మాకు కావద్దు, మరి దేవుడిని వదిలేసి దేవుడు ఎందుకు? ఇంకా మనం దేని వల్ల బతుకుతున్నాము? మనం విశ్వాసం వలన మనం బ్రతుకుతున్నాం. మన యొక్క జీవితం దేని మీద ఉంది? విశ్వాసం మీద. దేవుని యొక్క విశ్వాసం వలన. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవుని నోట నుండి వచ్చేటువంటి మాట వాళ్ళకు విలువ లేదు. కాబట్టి ఈ జీవన సంబంధమైన విచారములు, ధనభోగములు, ఆ విషయాలు ఏం చేస్తాయంటే వాళ్ళని అణిచివేస్తాయి. మంచి గవర్నమెంట్ ఎంప్లాయీవి, నెలకు ₹1,00,000 శాలరీ వస్తుంది. ₹1,00,000 శాలరీ వస్తే దశంభాగం ఎంత ఇవ్వాలి? 10,000 ఇవ్వాలి. వామ్మో, 10,000 ప్రతి నెల ఇవ్వాలా దేవుడికి? ఆ 10,000 తోటి ఏం చేసుకుంటాడు పాస్టరు? ఆ 10,000 ఇంతే. సరే, నేను 10,000 ఇచ్చాను అనుకో, చర్చిలో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 10 మంది 10,000 ఇస్తే ₹1,00,000 ఆ పాస్టర్కి. అందుకని 2,000 ఇద్దాము. ఒక 2,000 పెట్టి ఆ బెండకాయ మైక్ ఒకటి కొనిద్దాము, ఇంకో 2,000 పెట్టి ఒక కొద్దిగంత ఇసుక తేలిద్దాము, చాలు 10,000 అయిపోయింది. వీళ్ళకి ఏం భయం అంటే డబ్బుల దగ్గర భయం. చాలామంది వాళ్ళ యొక్క విశ్వాసాన్ని ఎక్కడ దిగదార్చుకుంటారు అంటే డబ్బుల దగ్గర. కాబట్టి చాలామంది విశ్వాసులు వాళ్ళ యొక్క విశ్వాస జీవితాలను పడద్రోసుకునేటువంటి విషయం డబ్బుల దగ్గర. కాబట్టి ధనభోగముల చేత అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. నేను ముగిచేస్తా ఉన్నాను. 4వ నేల మంచి నేలను ఉండువారు, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని. ఏముండాలమ్మా ఇక్కడ? ఫలించాలి అంటే ఏముండాలి? యోగ్యమైన మనసు ఉండాలి. యోగ్యమైనటువంటి మనసు, చెప్పిన వాక్యాన్ని వినటం, దాన్ని అంగీకరించటం, దాన్ని నడవడిక చేయటం, ఇవన్నీ ఉండాలి. ఆ ఫలములు అనేటువంటిది రావాలంటే నువ్వు యోగ్యుడు అయి ఉండాలి. యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఏం చేయాలమ్మా? ఓపిక. ఇది చాలా అవసరం. క్రైస్తవులకు లేనటువంటిది, విశ్వాసులకు లేనటువంటిది. దేవుడు మనలను చిన్న చిన్న శోధనలోనికి తీసుకెళ్ళినప్పుడు వాటిని గురించి మనం మహదానందముగా ఎంచుకోవాల్సింది పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓపిక నశించిపోతున్నారు, పాస్టర్ మీద తిరగబడుతున్నారు, దేవుని యొక్క దాసుడనే లెక్క లేకుండా పోతుంది. ప్రతి దానికి ఓపిక లేనటువంటి వారిగా ఉంటున్నారు. ఫలములు రావాలంటే ఏం చేయాలంటే ఓపిక అవసరం. క్రైస్తవులకి ఏం కావాలి? ఓపిక కావాలి. ఓపిక అనేటువంటిది మనకు రావాలి. ప్రియులరా, ఈ 4 నేలల గురించి మనం వింటూ ఉన్నాము. మొదటి 3 నేలల వలన నీకు ఫలింపు రాదు. కాబట్టి దేవుడు నీ ముందుంచినటువంటి విషయము యోగ్యమైన మంచి మనసుతో వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు, ఆ వాక్యం మీరు వింటున్నప్పుడు యోగ్యమైనటువంటి రీతిగా ప్రభువు నాతోనే మాట్లాడుతున్నాడు. అవును, నా హృదయంలో ఉన్నటువంటి తలంపులు వేరుగా ఉన్నాయి, నా ప్రవర్తన వేరుగా ఉంది, నా యొక్క పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కాబట్టి ప్రభువు ఈ మీటింగ్ ద్వారా, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. ఫలింపు లేనటువంటి నాతో మాట్లాడుతున్నాడు. నేనేం చేయాలి? వినాలి అనే విషయం మనకి తెలియాలి.
చివరికి వస్తా ఉన్నాను. చూడండి, యజమానుడు నిన్ను చూడవచ్చినప్పుడు నీలో ఫలములు లేకపోవడం ఎందుకని నీలో ఫలములు లేవు? నీ విశ్వాసము త్రోవ ప్రక్క నేలవలే లేదా రాతి నేలవలే ముండ్ల పొదల లాంటి నేలవలే పోలి ఉన్నదా? అయితే తోటమాలి చెప్పినట్టు వినాలి, ఆయన మాటకు లోబడాలి. తోటమాలి ఏదో మీతోటి చెప్పబోతున్నాడు, ఆ తోటమాలి చెప్పేటువంటిది వినాలి. మీరు డెసిషన్ తీసుకోవాల్సిన పాయింట్ అదే. 3 సంవత్సరాలు గతించిపోయాయి, లేదా గతించినటువంటి కాలంలో ప్రభు నిన్ను రక్షించినప్పటి నుంచి ఇప్పటి వరకు నిన్ను నీవు పరీక్షించుకొని చూసినప్పుడు ఫలములు లేని స్థితి కనిపించింది. ఇక్కడ యజమానుడు చెప్పినటువంటి దానికి ఆ తోటమాలి ఏం చేస్తున్నాడు? ఒక చిన్న అభ్యర్థనను వెళ్ళబుచ్చాడు. ఏంటి ఆ యొక్క అభ్యర్థన ఏంటి? ఇంకొక సంవత్సరము. తోటమాలి ఏమంటున్నాడు? అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. తోటమాలి ఏం చేయబోతున్నాడు చెప్పండి? చెట్టుకి తోటమాలి ఏం చేయబోతున్నాడు? నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. నువ్వు అంటే నేను ఎవరిని అంటున్నాను? అంజూరపు చెట్టుతో చెప్తున్నా. ఓ నా ప్రియమైన అంజూరపు చెట్టు, సంవత్సరాలు తరబడి నువ్వు భూమిలో నాటుకుపోయి ఉన్నావు, కానీ నీలో ఫలింపు లేదు. ఇక్కడ నేను నిజానికి మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఉన్న అంజూరపు చెట్టు బొమ్మ పెడదాం అనుకున్నా, కానీ దాని నిండా కాయలు ఉన్నాయి. అందుకని ఇక్కడ సందర్భానికి మిక్స్ అవ్వట్లేదని అది పెట్టలా. లేకపోతే అది పెడదాం అనుకున్నా. చెట్టు బాగా ఆకులు బాగా కనిపిస్తున్నాయి, పచ్చగా బాగుంది. అది ఫోటోషాప్లో ఒక కాయ అయితే తీయొచ్చు, కానీ అన్ని కాయలు యాడ్ తీసేది అది అవ్వదు కదా. కాబట్టి దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. తోటమాలి ఏం చేయాలనుకుంటున్నాడు? మీకు ఏం చేయాలనుకుంటున్నాడు? దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయాలనుకుంటున్నాడు. అర్థమైందా? మరి మీరు దానికి అంగీకరిస్తారా? అమ్మా, అంగీకరిస్తారా? తోటమాలి చుట్టూత తవ్వి ఎరువు వేస్తానంటున్నాడు. ఓకేనా? సరేనా? చెప్పండి, అవునా కాదా చెప్పండి. ఓకేనా? ఎరువు తవ్వమంటారా? తవ్వి ఎరువు వేయమంటారా? సరే, ఓకే. యెషయా గ్రంథం 55:6-7లో ఉన్నటువంటి వచనానికి ముందు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, వేర్లు భూమిలో ఇట వచ్చినాయి. వీడియో చూపించాలి నిజానికి, కానీ అది స్క్రీన్ కనిపించట్లేదు లైటింగ్ ఉండటం వలన. సరే, వేర్లు ఏమైనాయి అంటే బాగా భూమిలోకి వచ్చేసినాయి. ఇక్కడ చుట్టూతో తవ్వుతాడు. ఇప్పుడు ఎవరు? తోటమాలి ఏం చేయబోతున్నాడు? చుట్టూ తవ్వుతాడు పాతి తీయటానికి. తవ్వినప్పుడు ఏమవుద్ది చెప్పండి అమ్మా? వేర్లు చిన్న చిన్న వేర్లు ఉంటాయి, అవి కట్ అవుతాయి. కట్ అయినప్పుడు ఆ చెట్టు ఏమనకూడదు చెప్పండి? అనకూడదు. శ్రద్ధగా మౌనంగా ఇది నన్ను బాగు చేయటానికి ఏం చేయబోతున్నాడు? తవ్వుతున్నాడు అనుకోవాలి. ఏందమ్మో, ఇంతకుముందు ఒకలాగా ఉండేవాడు, ఈరోజు ఇంట్లోకే వచ్చేస్తున్నాడే, అమ్మో ఏంటి వాక్యం నాకే చెప్తున్నాడే, అమ్మో ఏంటి ఇలా చేస్తున్నాడే అనకూడదు. ఎందుకని? యజమానుడు రావటానికి 1 సంవత్సరమే కాలం ఉంది. ఈ లోపల నువ్వేం చేయాలి? నీకు తోటమాలి ఏం చేయాలి? తవ్వాలి, పాదులు చేయాలి, దాంట్లో ఎరువు వేయాలి. ఇన్ని చేస్తే ఆ సంవత్సరం లోపల నువ్వేమవ్వాలి? ఫలించాలి. తోటమాలి యొక్క ఉద్దేశం ఒకటే. యజమానుడి దృష్టిలో తోటమాలి యొక్క ఉద్దేశం ఒకటే. ఏంటి చెప్పండి? ఫలించటం. నీలో ఫలింపు రావటం కోసం కొన్ని 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 కఠినమైనటువంటి విషయాలను తీసుకొని రాబోతా ఉన్నాడు. కాబట్టి దేవుడు మిమ్ములను ఫలింపజేయాలి అంటే, ఆ అంజూరపు చెట్టు ఫలించాలి అంటే చుట్టూత త్రవ్వి దానికి
ఆ ఎరువు వేసేంత మట్టుకు దేవుని యొక్క వాక్యాల చేత, ఆదివారం ఆరాధన ద్వారా, వార కార్యక్రమాల ద్వారా, ఆయా విషయాల ద్వారా, వ్యక్తిగతంగా ఇన్ని విధాలుగా మీకు ఆయన ఏం చేయబోతున్నాడు? తవ్వబోతున్నాడు. అగస్టిన్ అన్న ఏం చేయబోతున్నాడు? చుట్టూత విశ్వాసుల చుట్టూత ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు తవ్వుతాడు కూర్చొని. తవ్వి ఏం చేస్తాడు? లోపల ఏం చేస్తాడు? ఎరువు వేస్తాడు. అర్థమైందా? కాబట్టి ఈ వాక్యాలు అనేటువంటి మిమ్మల్ని తవ్వుతున్నట్టుగా, మీ చుట్టూతో తవ్వబడుతున్నట్టుగా, ఆ వాక్యం అనేటువంటి ఎరువు మీలో పడినప్పుడు మీరు ఫలింపు అనేటువంటిది మీలో వస్తుంది. 55:6-7 యెషయా గ్రంథం 55:6-7 యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. కాబట్టి దేవుని యొక్క వాక్యం దొరికేటప్పుడు ఆయన సమీపముగా ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం సమీపంగా ఉన్నప్పుడు ఆయనను మీరేం చేయాలి? వేడుకోవాలి. ఏమోలేబ్బా ఇవన్నీ ఏదో చెప్తా ఉంటారు అంటే మీరు పెట్టుకోవాల్సింది, మైండ్లో పెట్టుకోవాల్సింది ఏం చెప్పండి? ఏం పెట్టుకోవాలి? యజమానుడికి ఒక టార్గెట్ టైం ఉంది. ఏంటా టార్గెట్ టైము? ఏందమ్మా నా వాక్యం వినట్లేదా? ఇప్పుడు కూడా మీరు వినట్లేదంటే చెప్పండి, పాదులు దవ్వటానికి ఇష్టపడట్లేదట్టుందే. మీరు ఎరువు వేయద్దా? మీరు ఎంతకాలం ఎరువు అంటే బిర్యానీ అనుకుంటున్నట్టున్నారు. ఎరువు అంటే అవి కాదు, కొన్ని ప్రిలిమినరీ యాక్షన్స్ ఉన్నాయి, అవి జరగాలి. నువ్వు అసలు విశ్వాసివా కాదా, నీలో రక్షణ ఉందా లేదా, బాప్తిస్మాన్ని మీరు ఎంతవరకు మీరు పాటిస్తున్నారు, దేవుని యొక్క కార్యాలు మీలో ఉన్నాయా లేదా, క్రమంగా వస్తున్నారా లేదా, దేవునికి మీరు ఎంతవరకు మీ జీవితంలో ప్రాధాన్యతనిస్తున్నారు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ తవ్వుతాడు అనమాట. తవ్వి లోపల ఎక్కడెక్కడ బలహీనతగా ఉందో ఆ లోపల ఉన్నటువంటి ఆ చెట్టు కిందే ఉంటాయి, వేరు ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆ వేరుకి ఏం చేస్తాడో తెలుసా? ఎరువేస్తాడు. ఎరువేసి దాన్ని మోస్తాడనమాట. ప్రార్థన చేస్తా ఉన్నావు. ఏం ప్రార్థన చేస్తున్నావు? ఎప్పుడు అదే ప్రార్థన. ఏం ప్రార్థన? అయ్యా నన్ను కాపాడు, మా అమ్మను కాపాడు, మా నాన్న కాపాడు, అయ్యా నేను చదువుతున్నానయ్యా, అదే ఇదే ఆమెన్. ఇది కాదు. ఇక్కడ ఏం చేస్తాడంటే ప్రార్థన విషయంలో సరి చేస్తాడు. ప్రార్థన అనే విషయాన్ని తవ్వుతాడు. తవ్వి ఏం చేస్తాడు? అక్కడ ఎరువేస్తాడు. అమ్మా ఇట్ట ప్రార్థన చేయాలి అని చెప్తాడు. దాన్ని నువ్వేం చేయాలి? అంగీకరించాలి. అప్పుడు ప్రార్థన అనేటువంటి ఫలము గురించి నువ్వేం చేస్తావు అంటే బాగా ఫలిస్తావు. కాబట్టి ఇలా కొన్ని విషయాల గురించి ఆ తోటమాలి ఏం చేయబోతున్నాడు? తవ్వబోతున్నాడు. నీకు నిజంగా మనసుంటే నువ్వేం చేయాలి? ఆయనను వేడుకోవాలి. భక్తిహీనులు తమ మార్గాన్ని విడవాలి. దుష్టులు తమ తలంపులను మానాలి. యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. నువ్వు నిజంగా ఫలించాలని కోరుకుంటే, నిజంగా ఆయనలో ఫలించాలని కోరుకుంటే, యజమానుడు వచ్చినప్పుడు నీలో ఫలింపు ఉండాలి అంటే నువ్వు ఆయన వైపు తిరిగితే ఆయన నీ వైపు జాలి చూపుతాడు. ఆయన నిన్ను ఏం చేస్తాడు? బహుగా క్షమిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు ఈ యొక్క 2వ రోజు మొదటి కొడికలో దయచేయనుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన యొక్క వినికిల్లో ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మీరందరూ మీ యొక్క జీవితాల గురించి ఆలోచించుకొనవలసిన వారిగా ఉంటూ ఉన్నారు. మీరందరూ ఒక్కసారి ప్రశ్నించుకోండి, ప్రభువా నా జీవితాన్ని నేను పరిశీలనగా చూస్తూ ఉన్నానయ్యా. అయా ప్రభువా నాలో ఫలింపు లేదు, నాలో ఫలములు లేవు ప్రభువా, ఏ ఒక్క ఫలము కూడా లేదు. ఈ సమయంలో నన్ను నేను ప్రశ్నించుకుంటా ఉన్నాను. అయా మీరిచ్చిన 1 సంవత్సరము గడువులో మా పైని నాయకునిగా ఉంచిన మా యొక్క సంఘ సేవకులు సహోదరులు అగస్టిన్ గారు, సహోదరి మాలతి అత్త,
మరి మీ యొక్క శ్రేయస్సును కోరి దేవునికి మీలో ఫలములు కనిపించుటకు త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ కాలమును చూపుతూ ఉండగా, ప్రభువా మా హృదయాలను స్వస్థపరచండి. మేము ఫలించినట్లుగా ఎరువు వేయబడినట్లుగా, పాదులు త్రవ్వబడినట్లుగా, చుట్టువైపుల త్రవ్వబడినట్లుగా, త్రవ్వినప్పుడు ఏదైతే లోపల బలహీనత ఉన్నదో, ఏదైతే పురుగు ఉన్నదో, ఏదైతే రోగం ఉన్నదో అవన్నీ కూడా తొలగించబడుటకు కృప చూపండి అని అడగండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, ఈ 2వ దినము మొదటి కూడికలో నాకిచ్చిన సమయముకై వందనాలు. ప్రభువా, చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ, విశ్వాసులు, అవిశ్వాసులు, నీ సేవకులు, సేవకురాండ్రు నాయనా, నీ సన్నిధిలో చేరి ఉన్నారు. వారందరికీ మీరు తలాంతులు ఇచ్చి ఉన్నారు. వాటిని మీరు రెట్టింపు చేయమని అడుగుతూ ఉన్నారు. అయా యేసయ్యా ప్రభువా, 3 సంవత్సరాల నుంచి, గతించిన కాలము నుంచి మీరు వచ్చి చూస్తూ ఉన్నారు. ప్రభువా, ఫలము లేకుండా ఉన్నాం. ఆత్మీయమైనటువంటి ఫలములలో ప్రభువా వెనుకబడి ఉంటూ ఉన్నాం. ఫలించలేకపోతూ ఉన్నాం. ఫలించిన ఆ ఫలములు పనికిరానివిగా ఉంటూ ఉన్నాయి. కనుక ప్రభువా, మా చుట్టూ మాకు త్రవ్వబడుటకు నాయన యేసయ్యా ప్రభువా, దానిలో ఎరువు వేయుటకు కృప చూపమని కోరుతూ ఉన్నాం. మీరు వచ్చేటప్పటికి, మీరు ఇచ్చినటువంటి గడువు తీరే వరకు మేము ప్రభువా నాయన ఫలములతో నిండినటువంటి వారమై మీరు మహిమ పొందినట్లుగా, మా ఫలముల ద్వారా మీరు సంతోషపడినట్లుగా కృప చూపమని కోరుతూ ఉన్నాం. ఈ దినమే తీర్మానం తీసుకుంటా ఉన్నాం. మమ్మలను పరిశీలించండి, పరీక్షించమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.